ఓం శాంతి. ఇప్పుడు మనం ధారణ క్లాస్ వింటున్నాము. ఎందుకనంటే మనం మాయ నుండి ఎలా రక్షించుకోవాలి, ఆ రక్షణకు సాధన ఏంటి, ఏ అభ్యాసం చేయాలి, అసలు ఎన్ని గంటలు యోగం చేయాలి, మన వ్రతం ఎలా భంగం అవుతుంది, దాని గురించి మనం చేయాల్సినటువంటి హోంవర్క్ ఏంటి, అన్నయ్య చాలా చక్కటి సరళ భాషలో తెలియచేశారు. వినేద్దాం అన్నయ్య మాటల్లో. మన యొక్క రక్షణకు ఏమేం సాధనాలు ఉన్నాయి, నాకు కూడా సమాచారం వస్తూ ఉంటుంది, ఫోన్ చేస్తూ ఉంటారు. అన్నయ్య, మా యొక్క ధారణ భంగమైంది, ఇంట్లో ఉండడం వల్ల మొత్తం ధారణ అంతా భంగమైపోయింది, దైహిక దృష్టి వచ్చేసింది, నా కోపం పెరిగిపోయింది, నా కోరికలు పెరిగిపోయాయి. ఇవన్నీ మా యొక్క చాలా ప్రకోపాలు పెరుగుతూ ఉన్నాయి. అందుకని మాయ నుండి రక్షించుకునే సాధన 4 గంటల యోగం. ఎవరైనా 4 గంటల యోగం కూర్చొని ఆ తర్వాత అయిపోయిందని ముక్తులైనట్లయితే అప్పుడు మాయ వస్తే, నాకు తెలిసి చాలామందికి ఇలానే జరుగుతుంది. యోగయుక్తంగా కావాలి, యోగయుక్తులుగా కావాలి, కానీ ముక్తులుగా అయితే కావద్దు. యోగా ముక్తులుగా కావద్దు. యోగయుక్తులైన జీవితాన్ని అలవర్చుకోవడం మీద శ్రద్ధ పెట్టాలి. అందులో ఆత్మిక దృష్టి, వికారాల మీద అసహ్యం, సూక్ష్మమైన కోరికల మీద త్యాగం. నేనైతే అందరికీ చెప్తాను, కానీ అర్థం చేసుకునేవారు అర్థం చేసుకుంటారు. కామం అనే సూక్ష్మమైన కోరికను త్యాగం చేయాలి. కామం అనే కోరిక యొక్క త్యాగము ఇది తప్పనిసరి. దీనికోసం జ్ఞాన చింతన కావాలి. కావున స్వమానంలో ఉండడం తప్పనిసరి. దీని మీద అందరూ శ్రద్ధ పెట్టాలి. యోగంను కర్మయోగిగా మార్చుకోండి. యోగం చేస్తాం కదా, మనం ఏం చేయాలంటే కర్మయోగిగా మార్చుకోవాలి. మాయ నుండి రక్షించుకునే సాధనము మీరు కూడా చేస్తూనే ఉంటారు. నేను మొదలుపెట్టాను. నలువైపులా శక్తిశాలి వాయుమండలంను తయారు చేయాలి. నడుస్తూ తిరుగుతూ స్వమానంలో స్థితి కావాలి. ఇదే మాయ నుండి రక్షించుకునే విధానం. బాబా నా యొక్క ఛత్రఛాయ. చాలా సుందరమైన సంకల్పం ఇది. కొద్ది కొద్దిగా అభ్యాసం చేయండి. రోజంతా తప్పనిసరిగా చేయవలసిన అవసరం లేదు కావచ్చు, కానీ మధ్య మధ్యలో చేస్తూ ఉండండి. బాబా నా యొక్క ఛత్రఛాయ. చాలా శక్తి లభిస్తుంది. అందుకని మాయతో రక్షించుకుని విజయరత్నాలుగా కావాలి. బాబా ఎప్పుడు అంటారు, కానీ నేను అర్థం చేసుకోలేదు. ఎందుకంటే అప్పుడు నేను చాలా చిన్న పిల్లవాడిని, ఆ పరిస్థితుల గురించి కూడా నాకు తెలియదు. బాబా అనేవారు, వైజయంతి మాల, వైజయంతి మాల. ఇందులో శబ్దం ఏముంది? విజయము. అంతిమంలో 108 యొక్క విజయము చివరి వరకు ఉంటుంది. అప్పటి వరకు మనం విజయం పొందేంత వరకు, అప్పటి వరకు అంటే మనం విజయం పొందేంత వరకు మనసులో కానీ వాచాలో కానీ ఫెయిల్ అవుతూ ఉంటాము. వారికి స్వయమే రియలైజ్ అవుతుంది, నేనైతే వెనకనే ఉన్నాను అని. ఎవరైతే విజీ ఆత్మలుంటారో ఆటోమేటిక్గా వారు స్వీకరిస్తారు. అశ్రత్నాల గురించి బాబా ఈ మాట అన్నారు. వారిని అందరూ స్వీకరిస్తారు. ఎవరైతే అశ్రత్నాల్లోకి వస్తున్నారో వాళ్ళని అందరూ స్వీకరిస్తారు. వారు మాత్రమే మేము అశ్రత్నాల్లో వస్తామని అనరంట. బాబా మురళీలలో స్పష్టంగా ఉంది. బాబా సూక్ష్మతనంలో బోర్డు పైన నెంబర్ అనేది రాస్తారని కాదు, చివరికి ఎవరెవరు ఏ నెంబర్ అనేది ఆటోమేటిక్గా రియలైజ్ అంటే అయిపోవడమే కాకుండా ఎవరెవరు ఏ నెంబర్లోకి వస్తారో అన్నది బాబా కూడా రిలీజ్ చేస్తారు. స్థితిని చూసి అందరూ మనసుతో స్వీకరిస్తారు, అంగీకరిస్తారు. ఓకే, నేను చేసిన దానికి పదవి కరెక్టే. ఇప్పుడు బాబా చెప్పారు, కానీ తన అభిమానం కారణంగా ఇప్పుడైతే ఇంకా స్వీకరించట్లేదు. ఇప్పుడు మీరు ఇది ఇది పొందుతారు అని చెప్తే, లేకపోతే వీళ్ళ పదవి ఇది అని చెప్తే స్వీకరించరు.
మీ పదవి గురించి కాదు కానీ పక్కన వాళ్ళు ఈ పదవి పొందుతారన్నా మీరైతే అసలు స్వీకరించరు. ఏమంటారు అప్పుడు? చాలా వ్యర్థం మొదలైపోతుంది. వీళ్ళల్లో ఈ లోపం ఉంది కదా, వాళ్ళల్లో ఈ లోపం ఉంది, వీళ్ళల్లో ఈ లోపం ఉంది, పదవిని ఎలా పొందుతారు? ఇంకా మొదలుపెట్టారు వ్యర్థం. ఎలా పొందుతారు? కానీ అంతిమం వరకు విజయరత్నాలుగా మనము పరిశీలించుకోవాలి. చివరికి ఎలా అయినా తయారవుతారు కదా. చివరి పదవి గురించి కదా బాబా చెప్తున్నారు. చివరి సమయంలో వాళ్ళు ఏ పదవి పొందుతారో ముందే చెప్పారు. ఒకటి మాయ యొక్క ఇంకా తీక్ష్ణమైన కోపం ఉంటుంది, చాలా ఎక్కువ. అది ఎంత ఎక్కువ భారం పడుతుంది. అదేంటి? మోహం రూపీ మాయ, చాలా మధురమైన మాయ. స్వీట్ షుగర్ వ్యాధి బిళ్ళలను స్వీట్ కిల్లర్ అని అంటారు కదా. అది ఏం చేస్తుంది తెలుసా? మెల్లమెల్లగా బాడీలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవాన్ని చంపేస్తుంది, అంటే తినేస్తుంది. ఎలా? 10 సంవత్సరాల్లో కిడ్నీని పాడు చేస్తుంది, 15 సంవత్సరాల్లో గుండెని పాడు చేసేస్తుంది. అసలు మీకు తెలియదు, స్లో పాయిజన్. అలానే మోహం కూడా మధురమైన మాయ. నిజంగా చెప్పండి, ఇది చేదునా తీయటిది కదా? చెప్పండి, ఏది తీయటిదా చేదునా? చాలా మధురమైనది. కేవలం పిల్లల మీద మాత్రమే కాదు, మోహం అంటే కేవలం పిల్లల మీద మాత్రమే కాదు, అన్ని వస్తువుల మీద కూడా ఉంటుంది. తన యొక్క యోగ్యతలు, కళల మీద కూడా మోహం ఉంటుంది. ఒకవేళ వదిలిపెట్టాలని అంటే చాలా కష్టంగా ఉంటుంది. అన్నిటికంటే మీ దేహంతో మోహం చాలా ఎక్కువ. అన్నిటికంటే మొదటి అడుగు తన దేహంతో మోహం. ఆత్మ దేహంను విడిచిపెట్టాలని అనుకోదు. భగవంతుడు పిలిచినప్పటికీ రా, ఆటంతా పూర్తయిపోయింది రా అని అంటే ఇంకొన్ని రోజులు ఉండనివ్వచ్చు కదా అని అంటారంట. అనారోగ్యం ఉన్నప్పటికీ, చాలా జబ్బు పడినప్పటికీ, చాలా కష్టంగా గడుపుతున్నప్పటికీ కొంచెం కూడా రావడానికి ఇష్టపడరు. వదలాలంటే చాలా కష్టం. మోహం శరీరం పైన చాలా ఉంటుంది. ఈ శరీర రూపీ మోహంను అశరీరీ అభ్యాసం ద్వారానే వదలగలుగుతాము. అంత బలవంతంగా ఏమైనా వదిలేస్తుందా ఏంటి? శరీరం ఏముంది? దీనితో ఏం మోహం పెట్టుకోవాలి? దీనికి తినిపించవద్దు, స్నానం చేయించవద్దు, సుందరమైన వస్త్రాలని వెయ్యాలి, చల్లగా ఉంది కాబట్టి స్వెటర్ వేసుకోవాలి. పని అయిపోతుందా? లేదు. అశరీరీ అయ్యే అభ్యాసంతోనే మోహము మెల్లమెల్లగా తగ్గుతుంది. అశరీర అభ్యాసంతోటే మోహం మెల్లమెల్లగా తగ్గుతుంది. అండర్లైన్ దిస్ పాయింట్. ఇతరుల పట్ల ఆత్మిక దృష్టి యొక్క అభ్యాసం చేయడంతో ఆత్మిక ప్రేమ పెరుగుతుంది. అందరి పట్లనేమో ఆత్మిక దృష్టి, మనకి మనం చేయాల్సిందేంటి? అశరీరీ స్థితి. మోహం అనేది అప్పుడు సహజంగా సమాప్తం అవుతుంది. చెడుగా అనిపించదు. మోహం వదిలేశారని అంటే డ్రైనెస్ వచ్చేసిందా ఏంటి? జీవితంలో పొడి పొడిగా అయిపోతుంది. కానీ మోహం ఆత్మిక ప్రేమలోకి మారితే, మోహం వదిలేసాం అప్పుడు ఏమవుతుందంటే డ్రై. అదే కనుక ఆ మోహాన్ని ఆత్మిక ప్రేమలోకి మార్చండి, అప్పుడు మోహాన్ని వదిలివేయడం కూడా ఆనందకరమైనదిగా అవుతుంది. అందుకని యోగంలో ప్రతి వస్తువు మనకి తప్పనిసరిని నేను మీ అందరితో అంటాను. ఎవరైతే 4 గంటల యోగం చేసేవారు ఉంటారో వారు 8 గంటల యోగంను ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు దీన్ని బాగా అర్థం చేసుకోండి. కూర్చుని ఎంత యోగం చేయగలిగితే అంత మంచిది. కూర్చోవడమే యోగమా? కాదు. కొందరు 2:30 గంటలకే లెగుస్తారు. ఒక నియమం మాత్రమే, సోఫాలో కూర్చుని హాయిగా సేద తీర్చుకుంటారు, హాయిగా దానికి ఆనుకుని నిద్రపోతారు. నిద్ర అవస్థలో మెల్లమెల్లగా 4:30 గంటలు గడిచిపోయింది. అంటే 2:30 గంటల నుండి 4:30 అయిపోయింది. యోగం పూర్తయిపోయిందని అనుకుంటారు. ఆ తర్వాత స్నానానికి, కాలకృత్యాలకు వెళ్ళడం మొదలు పెడతారు. దీన్ని యోగం అని అంటారా? అందరూ కూడా ఏమంటారు? అబ్బా, ఈయన 2ంటికి లేస్తాడండి, ఎంత తపస్వినో అని అంటారు. కానీ ఏం చేస్తాడు ఆయన? 2:30కి లేచి 2ంటికి లేచి నిద్రపోయాడు. లెగిసి కూర్చోవడం ఏమైనా యోగమా? కూర్చుంటే యోగమా ఏంటి?
ఎంతో ఏకాగ్రత ఉండాలి. అందులో ఎంతో ఆనందం కూడా ఉంటుంది, గొప్ప స్థితి ఉంటుంది. అందుకని మీ కెపాసిటీని బట్టి మీరు ఎంతసేపు కూర్చోగలరో ఎక్కడైనా కూర్చోవచ్చు. మధుబన్లో బాబా రూమ్ ఉంది, చాలా స్థానాలు ఉన్నాయి, అలానే జోపిడి ఉంది, అక్కడ కూడా కూర్చోవచ్చు. కొద్దిసేపు 10 నిమిషాలు చెప్పున కావాలంటే కూర్చోండి. ఆ 10 నిమిషాలు పూర్తి ఏకాగ్రచితులైపోండి. ఏకాగ్రాన్ని పెంచండి. తర్వాత 10 నిమిషాలు ఒక చోట, ఇంకొక 10 నిమిషాలు ఒక చోట, అలా కావాలంటే వెళ్ళి కూర్చోండి. మీకు సహజమైన విషయాలు నేను చెప్తాను. 10-11 స్మృతుల్ని సెలెక్ట్ చేసుకోండి. రోజు బాబా ఏదైతే తప్పనిసరినో అదే చెప్తాడు. కర్మలో దానిని అభ్యాసం చేస్తూ ఉండండి. బాబా చెప్పింది 10-12 అందులోంచి తీసుకొని అది కర్మల్లోకి అభ్యాసం తీసుకురండి. సహజంగా పని అయిపోతుంది. నేను ఏమైతే చెప్తున్నానో, నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని అర్థం చేసుకోండి, అంగీకరించండి. నేను ఈశ్వరీయ శక్తితో నిండుగా ఉన్నాను అని ఒకసారి ఈ అభ్యాసం చేస్తే, నేను మాస్టర్ సర్వశక్తివాన్ని, అర నిమిషం ఇలా చేసేయండి. నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి, అతడి నుండి మొత్తం శక్తి అంతా నా దగ్గరికి వస్తుంది. దీని యొక్క ఎఫెక్ట్ గంటల కొద్ది నడుస్తుంది. ఒకవేళ ఈ అభ్యాసం చాలాసేపు చేస్తే చాలా శక్తిశాలిగా అవుతాము. నేను ఒక మహాన్ ఆత్మను అని స్వీకరించండి. ఇదే సత్యం, నేను మహాన్ను. 20 సెకండ్లు చేయండి. దీనిని ప్రభావం జీవితం మీద పడుతూ ఉంటుంది. ఈ యొక్క ప్రభావం మనకి జీవితం మీద పడుతూ ఉంటుంది. అభ్యాసం చేయడానికి ప్రాక్టీస్ చేయండి. మాయ నుండి రక్షించే సాధనం ఇది. ఓం శాంతి.